జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజు చౌరస్తాల గిరిజన సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. రగచర్లలో జరిగిన ఘటనపై వారు ధర్నాకు దిగారు. నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపాయి. నిరసనలో ఓయూజేఎస్సీ ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్, మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్, మాజీ జీసీసీ చైర్మన్ గాంధీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్లలో గిరిజనులపై కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన దమనకాండ వారు అభివర్ణించారు. ఇలాంటి దాడులను ఇకనైనా మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాధితులందరినీ బేషరతుగా విడుదల చేసి ఈ ప్రభుత్వ దమనకాండ, కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి యొక్క దమనకాండ నశించాలి. గిరిజనులపైన ఈ అక్రమ దాడులు నశించాలి. ఈ యొక్క దాడులను ఖండిస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గిరిజన ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకుంటూ గిరిజనులపైనే క్రూరంగా ప్రవర్తిస్తూ గిరిజనులపైన వారి యొక్క ప్రతాపం చూస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్వతంత్ర పాలకుర్తికి మేము గెలిచినాక వచ్చిందంటారు. ఓ అమ్మ, మీరు అమెరికా నుంచి వచ్చినారు, మీరు అమెరికాలో స్వతంత్రం మీకు లేకపోవచ్చు, మాకు 1947లోనే స్వతంత్రం వచ్చింది. పాలకుర్తిలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ లగిచెర్ల బాధితుల పట్ల కనీసం మీకేమైనా ఎమ్మెల్యేగా స్థానిక గిరిజన ఓట్లతో గెలిచిమని అనుకుని మీరు గిరిజన ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నారు కనుక లగిచెర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని చెప్పగా లగిచెర్ల బాధితులపై అక్రమంగా వారు కఠినంగా శిక్షించాలని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అవివేకానికి నిదర్శనమని నేను చెప్తున్నాను. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోరమైన విఫలం మా గిరిజన జాతి పైన ఎస్సీ ఎస్టీ రైతుల పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన, దుర్మార్గమైన ప్రవర్తన వీరితోటి పెట్టుకున్న ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తుంది.